ఏపీలో నేటి నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందుబాటులోకి రానుంది. విజయవాడలో స్త్రీ శక్తి పథకాన్ని ప్రారంభించనున్నారు సీఎం చంద్రబాబు. 5 రకాల బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణం చేయొచ్చు. మరోవైపు ఆటో డ్రైవర్లకు ఇబ్బంది లేకుండా సాయం చేసేందుకు ఏపీ ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్ ప్రయాణానికి సంబంధించి స్త్రీ శక్తి పథకాన్ని 15 ఆగస్టు సందర్భంగా నేటి నుంచి ప్రారంభించనుంది సీఎం చంద్రబాబు. విజయవాడలో స్త్రీ శక్తి పథకాన్ని ప్రారంభిస్తారు. ఏపీ పరిధిలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా మహిళలు ఉచితంగా ప్రయాణం చేసేలా ఈ స్కీమ్ను రూపకల్పన చేశారు. పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్, మెట్రో ఎక్స్ప్రెస్, ఆర్డినరీ సిటీ బస్సుల్లో లేడీస్ ఉచితంగా ప్రయాణం చేయొచ్చు. ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, ఓటర్ కార్డులలో ఏదైనా గుర్తింపు కార్డు చూపిస్తే 0 టికెట్ జారీ చేస్తారు. ఒక్కో మహిళకు నెలకు 800 రూపాయల నుంచి 1000 రూపాయల వరకు ఆదా అవుతుందని అంచనా వేస్తున్నారు. తాకట్లో ఉన్న మీ బంగారం నమ్మి కష్టాల్ని కాంపౌండ్ వాల్ దాటించే వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ప్రైమ్ గోల్డ్ హబ్ మాత్రమే. కాంటాక్ట్ 8499938881. రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత బస్సు పథకం కోసం 8459 బస్సులు కేటాయించారు. కొత్తగా 700 ఎలక్ట్రిక్ బస్సులను కొనుగోలు చేశారు. వచ్చే 2 ఏళ్లలో మరో 1400 బస్సులు కొనుగోలు చేయాలని ఏపీఎస్ఆర్టీసీ నిర్ణయించింది. అవసరమైన సిబ్బందిపై కూడా ప్రభుత్వం దృష్టి పెట్టింది. ప్రతి బస్సులోనూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. కండక్టర్కు బాడీ ఓర్న్ కెమెరాలు ఇస్తున్నారు. బస్సుల్లో 65% ఆక్యుపెన్సీ పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. పథకం కోసం అదనంగా అన్ని బస్టాండ్లలో సౌకర్యాలను పెంచుతున్నారు. ఏడాదికి 1950 కోట్లు ఈ స్కీమ్ కోసం ఖర్చు చేయనుంది ఏపీ సర్కార్. అన్ని జిల్లాల్లో మహిళల ఉచిత ప్రయాణానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ పథకం అమలుపై ఏర్పాటైన కేబినెట్ సబ్ కమిటీ తెలంగాణ, కర్ణాటకలో పర్యటించి అధ్యయనం చేసింది. పీక్ టైంలో వచ్చే ఇబ్బందులు, అదనపు బస్సులు, సెలవు రోజుల్లో రష్కు సంబంధించి జాగ్రత్తలపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఇదే సమయంలో ఆటో డ్రైవర్లకు ఇబ్బంది లేకుండా సాయం చేసే ఆలోచనలో కూడా ఏపీ ప్రభుత్వం ఉంది. ఇవాళ అన్ని జిల్లాల్లో మంత్రులు ఉచిత బస్సు పథకాన్ని ప్రారంభిస్తారు.